ఈ వీడియో చూసే ముందు మిగతా 19 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. వాట్? బ్లాక్మెయిల్ చేసేవాడా? ఏమని చేసేవాడు? మేడం నాతో ఆ విషయం గురించి మాట్లాడుతూ చాలా బాధపడ్డారు. ఆపకుండా ఏడుస్తూనే ఉన్నారు. ఆ టైంలో ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేసే ఇంకా బాధపడతారని నేను అడగలేదు. ఈ అశ్విన్ గాడు కంటికి కనిపించని సైకోగాడిలా ఉన్నాడు. మన ముందు ఎప్పుడు కావాలన్నా సహాయం చేస్తాడంటూ ఏం నటించారా? ఇలాంటి వాళ్ళని మనం వదలకూడదు. చెప్తా, వీడికి గుణపాఠం నేర్పిస్తా. చాలా థ్యాంక్స్ రిహానా, మీరు మాకు చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్. రిహానా చేతులు పట్టుకొని గౌతమ్ థ్యాంక్స్ చెప్పాడు. రోహిత్, ఇంకా చాలే, చేతులు వదులు. ఓ సారీ, ఏదో ధ్యాసలో రిహానా చేతులు సడన్గా వదిలేసి, రిహానా పర్వాలేదు, సరే నేను వెళ్ళొస్తాను, మళ్ళీ నన్ను ఎవరైనా మీతో ఇలా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి రిహానా వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం 4 గంటలకి నేను రోహిత్ అశ్విన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అశ్విన్ ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తాం. సరిగ్గా 6 గంటలకి అశ్విన్ జాగింగ్ కోసం బయటకు వచ్చాడు. రోహిత్ గాడిని అశ్విన్ని ఫాలో అవ్వమని చెప్పి నేను నెమ్మదిగా నా కారులో వాళ్ళ వెనకాతలా వెళ్తూ ఉన్నాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోహిత్ గాడిని కారులో ఎక్కించుకొని కారు చాలా ఫాస్ట్గా అశ్విన్ ముందుకు తీసుకువెళ్ళి సరిగ్గా అశ్విన్ కాళ్ళ దగ్గర సడన్ బ్రేక్ వేశాను. అశ్విన్ భయపడిపోయి ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. హే అశ్విన్, భయపడకు, నేనే గౌతమ్ని, రా వచ్చి కారెక్కు. కారు విండోలో నుంచి తల బయటకు పెట్టి అశ్విన్తో మాట్లాడుతూ అన్నాను. అశ్విన్ కారు ఎక్కి కూర్చున్నాడు. ఏంటి ఇంత ఉదయాన్నే, ఏదైనా ఇంపార్టెంట్ అని నెమ్మదిగా అంటావేంటి? చాలా ఇంపార్టెంట్. ఇందుని ఎవరు చంపారో కనిపెట్టేశాం. వాట్? నిన్న సాయంత్రమే కదా మీరు నాతో మాట్లాడింది, అప్పుడే ఎలా కనిపెట్టారు? పాపం, కనిపెట్టడం నీకు ఇష్టం లేదనుకుంటా అశ్విన్ వైపు కోపంగా చూస్తూ. చిచ్చి, అలాంటిదేం లేదు, ఇంత త్వరగా ఎలా కనిపెట్టారా అని. అవన్నీ నీకెందుకులే, ముందు చెమట తుడుచుకో, అసలే బాగా భయపడుతున్నావు. వాట్? అదే ఇందాక కారు సడన్గా ఆపితే భయపడ్డావు కదా, దాని గురించే మాట్లాడుతున్నాను. ఓ అదా, సడన్గా నా ముందుకు వచ్చి ఆగేసరికి మాటలు తడపడుతూ చెప్పాడు. నేను కారుని ఎవరు రాని ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి కార్ ఆపాను. అశ్విన్ కార్ దిగు అని చెప్పాను. అశ్విన్, అవును, ఇందుని చంపిన వ్యక్తిని చూపిస్తా అని చెప్పి ఎక్కడికో తీసుకువచ్చారు. నాకేదో భయంగా ఉంది. కారు నుంచి బయటకు రాకుండా లోపలలో నుంచి మాట్లాడుతూ అన్నాడు. రోహిత్, చెప్తా, ముందు కారు దిగువే అని కోపంగా రోహిత్ అశ్విన్ కాలర్ను పట్టుకొని కారు లోపల నుంచి బయటకు లాగి కిందకు పడేశాడు. కింద పడిపోయిన అశ్విన్, ఏంట్రా ఈ ప్రదేశం చూస్తుంటే భయం వేస్తుంది, మరీ ఇందుని నిన్ను చూసి ఎంత భయపడాలరా అని రోహిత్ వాడి బూటు కాలుతో ఎడాపెడా కొట్టాడు. అశ్విన్ భయపడి పారిపోవాలని ప్రయత్నిస్తే రోహిత్ గాడు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి 2 చేతులను వెనక నుంచి గట్టిగా ఉడుం పట్టుకున్నారు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అశ్విన్ కడుపులో కోపంగా, చెప్పు, ఇందుని ఎందుకు చంపావురా అని గట్టిగా వాడి కడుపులో గుద్దాను. ఎంత కొడుతున్నా వాడు మాత్రం నిజం ఒప్పుకోలేదు. లేదు, నేను చంపలేదు అని నాన్ స్టాప్గా చెప్పిందే చెప్తున్నాడు. ఇక ఇలా కాదు అని రోహిత్ గాడు అశ్విన్ని గట్టిగా పట్టుకొని, రే గౌతమ్, కారు డిక్కీలో తాడు ఉంది, వెళ్ళి పట్టుకురారా, వీడిని చెట్టుకు కట్టేసి కుమ్మితే కానీ నిజం చెప్పడు అని అంటే నేను వెళ్ళి కారు డిక్కీలో ఉన్న తాడు తీసుకొని వచ్చాను. తాడు తీసుకొని అశ్విన్ గాడి వీర కుమ్ముడు కుమ్మాం. అయినా కూడా వాడి నోటి నుంచి ఒకటే మాట, నేను చంపలేదు అని. వీడు ఎలా చెప్తే వినర్రా, ఎలాగో మనం ఇందుని చంపేశాడు, ఇక వీడు బ్రతికి అనవసరం, వీడిని చంపేద్దామని కారులో నుంచి అది తీసుకువచ్చి కోపంగా అశ్విన్ దగ్గరికి వెళ్ళాడు. నేను వాడిని అంత కోపంగా చూడడం అదే మొదటిసారి.
వీడు ఇలా నిజం చెప్పడు, ఈ కత్తితో ఈ వీడి కడుపులో గుచ్చేస్తా అని గట్టిగా అరుస్తూ కారు దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ అశ్విన్ని పొడిచేద్దామని పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆగరా రోహిత్ అని ఎంత చెప్తున్నా వినలేదు. సరిగ్గా అశ్విన్ని పొడి చేస్తున్నాడు అనే సమయంలో అశ్విన్ గట్టిగా ఇందుని చంపింది నేను కాదు, వాళ్ళ అమ్మ అని గట్టిగా అరిచాడు. ప్లీజ్ జరిగింది మొత్తం చెప్తాను, దయచేసి నన్ను చెప్పకండి అని భయపడుతూ అశ్విన్ అరిచాడు. నువ్వే చంపేసి వేరే వాళ్ళ మీద నేరం నెట్టేస్తున్నావా? లేదు, దయచేసి నన్ను నమ్మండి, నేను చెప్పేది నిజం. చెప్పున్నా డ్యాష్ కొడక, కొంచెం తేడా వచ్చినా ఇక్కడే నిన్ను చంపి సమాధి చేస్తా. చెప్తా, నిజమే చెప్తా, నన్నేం చేయకండి. రోహిత్ చెప్పు అని గట్టిగా అరుస్తున్నాడు. అశ్విన్ చెప్తాను. అప్పుడు అశ్విన్ చెప్పడం ప్రారంభించాడు. నేను ఇందు ఇంటర్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ఒకే కాలేజీలో చదువుకున్నాం. నేను ఇందు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. డిగ్రీ చదువుతున్నప్పుడు కాలేజ్ మొత్తం కులు మనాలి వెళ్ళాలని ప్లాన్ చేశారు. మ్యాక్సిమం క్లాస్ మొత్తం వస్తానని చెప్పారు, ఒక అర్జున్ తప్ప. అర్జున్ నా బెస్ట్ ఫ్రెండ్. టూర్కి అందరూ వస్తున్నారు, అర్జున్ కూడా వస్తుంటే బాగుంటుంది అని ఇందు నాతో చెప్పింది. అర్జున్ ఒకసారి డిసైడ్ అయితే ఎవరు చెప్పినా వినడు. వాడికి ఇలాంటి టూర్ వెకేషన్ లాంటివి నచ్చవు. కానీ ఎలాగైనా అర్జున్ని ఒప్పించి టూర్ వచ్చేలా చెయ్యమని ఇందు నన్ను బ్రతిమలాడింది. ఇందు నన్ను అంతలా బ్రతిమలాడేసరికి కింద మీద పడి అర్జున్ టూర్ వచ్చేలా చేశాను. అర్జున్ టూర్ రావడానికి ఇందు చాలా ఆనందించింది. నాకు పదే థ్యాంక్స్ చెప్పింది. కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు. కులు మనాలిలో ఉన్నప్పుడు ఒకరోజు అందరూ సైట్ సీయింగ్కి వెళ్ళారు. ఆ రోజు నాకు ఒంట్లో బాగలేక వాళ్ళతో వెళ్ళకుండా రూమ్లోనే ఉండిపోయాను. కొంచెం సేపు అయిన తర్వాత ఇందు వాళ్ళ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఇందు సూసైడ్ చేసుకుందామని కొండపైకి ఎక్కిందని చెప్పింది. వెంటనే కంగారుగా వాళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్ళాను. కానీ అక్కడ జరుగుతున్న సంఘటన చూసి నిర్ఘాంతపోయాను. ఇందు అర్జున్ ఒకరినొకరు హక్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ వాళ్ళని అలా చూడగానే అక్కడే అర్జున్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఎందుకంటే నేను ఇందుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. ఆ విషయం అర్జున్కి కూడా తెలుసు. వాళ్ళని అలా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాను. కొంచెం సేపు అయిన తర్వాత అర్జున్ రూమ్కి వచ్చాడు. అశ్విన్, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. అయినా నాకు ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా? అర్జున్, ద్రోహమా? ఏంటా నువ్వు మాట్లాడేది? ఏం తెలియనట్టు నటించక అర్జున్, మొత్తం చూశాను నేను. అసలు ఏం జరిగింది అశ్విన్? అంటే అశ్విన్, వద్దు, నాకేం చెప్పకు. నువ్వు ఇందును కలిసి నన్ను మోసం చేశారు. అర్జున్, నా మాట విను అశ్విన్. ఇందులో ఇందుది తప్పేం లేదు. తను నా కోసం ఎంతైనా తెగిస్తుంది. అసలు ఇందాకే ఏం జరిగిందంటే నేను తనకి దక్కడం లేదని కొండపై నుంచి దూకి చనిపోదామని అనుకుంది. కానీ లాస్ట్ మినిట్లో నేను వెళ్ళి ఇందుని దక్కించుకున్నాను. వాట్? దక్కించుకున్నావా? దక్కించుకోవడానికి నువ్వెవర్రా? ఇందు నాది. ఇందు నాకు మాత్రమే సొంతం. కానీ నువ్వు నా ఇందుని నాకు కాకుండా చేశావు కదరా. కోపంగా అర్జున్ కాలర్ పట్టుకొని, ఇందుని నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, అయినా కూడా ఎలా ద్రోహం చేయాలని అనిపించిందిరా? అర్జున్, తెలుసు అయితే ఏంట్రా? ఇందుని నువ్వు ఒక్కడివే లవ్ చేస్తే చాలా, తను నిన్ను లవ్ చేయక్కర్లేదా? కోపంగా అశ్విన్ చేతులు తోసేస్తూ, ఇందు ప్రేమించేది నన్ను, అర్థమైందా? నన్ను మాత్రమే. నేను కూడా తనని ప్రేమిస్తున్నాను. ఎంతలా అంటే గాఢంగా. నువ్వు మా ఇద్దరికి ఎంత దూరంగా ఉండే అంత మంచిది అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. నేను ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఇందు అర్జున్ నన్ను మోసం చేశారు. ఇందు కంటే ఎక్కువగా అర్జున్. ఎందుకంటే ఇందును ప్రేమిస్తున్నానని నేను మొట్టమొదట చెప్పింది అర్జున్కే.
అర్జున్ కూడా నన్ను అప్రిషియేట్ చేసి, గుడ్, మంచి అమ్మాయిని ప్రేమిస్తున్నావు, నీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా ఈ అర్జున్ నీకు తోడుగా ఉంటాడు అని చెప్పాడు. కానీ ఇప్పుడు వాడే నా ప్రేమను శాపంగా మారాడు. ఇందు అర్జున్ని ప్రేమిస్తున్న విషయం నేను జీర్ణించుకోలేకపోయాను. ఇంటర్ నుంచి నేను తనని ప్రేమించడానికి ప్రాణంగా ఇష్టపడ్డాను. నేను కాలేజీకి వెళ్తే ఇందు అర్జున్ని ప్రేమిస్తున్న విషయమే వద్దాకా గుర్తుకు వచ్చేది. అందుకే ఎగ్జామ్స్ వచ్చే వరకు కాలేజ్ మానేశాను. ఎగ్జామ్స్ రాసేసి ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా హైదరాబాద్లో జాబ్ వచ్చిందని అబద్ధం చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చేసాను. ఇక్కడే జాబ్ ట్రై చేసి ఒక చోట జనరల్ మేనేజర్గా ఉద్యోగం సంపాదించాను. ఒకరోజు సడన్గా ఇందు మా ఆఫీస్లో ప్రత్యక్షమైంది. ఇందుని చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. వైజాగ్లో ఉండాల్సిన ఇందు ఇక్కడ ఉంటేందబ్బా అని ఇందుని ఆరా తీశాను. అప్పుడు ఇందు ఇక్కడ జాబ్ కోసం వచ్చానని, కానీ ఎక్స్పీరియన్స్ లేదని రిజెక్ట్ చేశారని చెప్పింది. నేను వెంటనే లోపలికి వెళ్ళి నా రికమెండేషన్తో ఇందుకి జాబ్ వచ్చేలా చేశాను. తర్వాత నేను ఇందు కాఫీ తాగుతూ అని పక్కా ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళాము. ఇందు నాకు పదే థ్యాంక్స్ చెప్పింది. తనకి జాబ్ వచ్చేలా చేశానని థ్యాంక్స్ చెప్తూ ఉండేది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.